నమస్తే దీక్ష అకాడమీకి స్వాగతం. నేను శిరీష. ఈ రోజు మనము ప్లేట్ టెక్టానిక్స్ థియరీ అంటే ఏంటో తెలుసుకుందాము. లాస్ట్ వీడియోస్లో మనము కాంటినెంటల్ రిఫ్ట్ థియరీ అంటే ఏంటి, కన్వెక్షనల్ కరెంట్ థియరీ అంటే ఏంటి, సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అంటే ఏంటో నేర్చుకున్నాము. ఈ టాపిక్స్ అర్థం కాకపోతే, నేర్చుకోకపోతే ప్లేట్ టెక్టానిక్స్ థియరీ అర్థం కాదు. ఎందుకంటే ఈ థియరీస్ నుంచే ప్లేట్ టెక్టానిక్స్ థియరీ అర్థమైంది. అందుకే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క టాపిక్ మనము నేర్చుకుంటున్నాము. అయితే మనము కాంటినెంటల్ రిఫ్ట్ థియరీ అంటే ఏంటి, కన్వెక్షనల్ కరెంట్ థియరీ అంటే ఏంటి, సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ ఈ టాపిక్స్ నేర్చుకున్నప్పటికీ కూడా స్టిల్ దేర్ ఆర్ సమ్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ లైక్ హౌ ఫోల్డ్ మౌంటైన్స్ వర్ ఫార్మ్డ్, వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ ద వాల్కానిక్ ఎరప్షన్స్ అండ్ అకరెన్స్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్. అంటే భూస్వరూపాలు, ల్యాండ్ ఫామ్స్ ఎలా ఏర్పడ్డాయి, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, ఇంకా అగ్ని పర్వతాలు ఎందుకు బద్దలవుతాయి, ఇంకా భూకంపాలు ఎందుకు వస్తాయి అనే క్వశ్చన్స్కి ఆన్సర్ మనకి ఇంకా రాలేదు. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ రావాలంటే, సమాధానాలు రాబట్టాలంటే మనకి ప్లేట్ టెక్టానిక్స్ థియరీ అర్థం కావాలి. ఇట్ వాస్ ఫ్రమ్ ద కాంటినెంటల్ రిఫ్ట్ థియరీ, కన్వెక్షనల్ కరెంట్ థియరీ అండ్ సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ ద ప్లేట్ టెక్టానిక్స్ థియరీ వాస్ ఫార్ములేటెడ్. కాంటినెంటల్ రిఫ్ట్ థియరీ, కన్వెక్షనల్ కరెంట్ థియరీ, ఈ సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ నుండే ప్లేట్ టెక్టానిక్స్ థియరీని ఫార్ములేట్ చేశారు. ఓకేనా? సో అయితే ఈ ప్లేట్ టెక్టానిక్స్ థియరీ మనకు అర్థం కావాలంటే ఇంకా లేయర్స్ ఆఫ్ ది ఎర్త్ అంటే భూమిలోని పొరల గురించి కూడా తెలియాలి. అది కంపల్సరీ మైండ్లో ఉండాలి. నేను ఈ విషయం చాలాసార్లు చెప్పాను. బేసిక్ కాన్సెప్ట్స్ మన మైండ్లో ఉంటేనే మనం ఫ్లోలో వెళ్ళిపోతాం, లేకపోతే స్ట్రక్ అయిపోతాం, అక్కడే అర్థం కావు అని. ఓకేనా? అయితే ఒకసారి మనము ప్లేట్ టెక్టానిక్స్ ఆర్ టెక్టానిక్ ప్లేట్స్ అంటే ఏంటో చూద్దాము. మన భూమి లోపల ప్రధానంగా 3 పొరలు ఉన్నాయి. ఒకటి క్రస్ట్, క్రస్ట్ కింద మ్యాంటిల్, మ్యాంటిల్ కింద కోర్. అగైన్ మ్యాంటిల్ని అప్పర్ మ్యాంటిల్ అండ్ లోయర్ మ్యాంటిల్గా, కోర్ని అవుటర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్గా డివైడ్ చేశారు. ఇంకా మనకి లిథోస్పియర్, ఆస్థెనోస్పియర్ అనే ఈ లేయర్స్ కూడా ఉన్నాయి. అవునా? ఈ టాపిక్ మీరు ఖచ్చితంగా చూడాలి. అయితే లిథోస్పియర్ అంటే ఏంటి? లిథోస్పియర్ అంటే మనము చూసాం బ్రిటిల్ క్రస్ట్. బ్రిటిల్ అంటే ఏంటి? ఇలా విరిచేస్తే విరిగిపోయేలా ఉండే వాటిని బ్రిటిల్ అని అంటారు. క్రస్ట్ కూడా అలాగే ఉంటుంది. అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ క్రస్ట్. మనకి 2 టైప్స్ ఆఫ్ క్రస్ట్ ఉన్నాయి. ఏంటవి? కాంటినెంటల్ క్రస్ట్ అండ్ ఓషియనిక్ క్రస్ట్. కాంటినెంటల్ క్రస్ట్ అంటే ఏంటి అంటే కాంటినెంట్స్ పైన, మన భూమి పైన ఉన్న అప్పర్ మోస్ట్ లేయర్ని కాంటినెంటల్ క్రస్ట్ అని అంటారు. ఓషియనిక్ క్రస్ట్ అంటే ఏంటి? బాటమ్ ఆఫ్ ది ఓషియన్. ఓషియన్ లోపలికి వెళ్ళింది, వాటర్ లోపలికి వెళ్ళాక బాటమ్ ఆఫ్ ది ఓషన్లో కూడా మళ్ళీ మనకు లేయర్ వస్తుంది, అప్పర్ మోస్ట్ లేయర్. సో దాన్ని ఓషియనిక్ క్రస్ట్ అని అంటారు. అయితే బ్రిటిల్ క్రస్ట్ ప్లస్ టాప్ పార్ట్ ఆఫ్ ది అప్పర్ మ్యాంటిల్. మ్యాంటిల్లో అప్పర్ మ్యాంటిల్ అండ్ లోయర్ మ్యాంటిల్ ఉంది. అప్పర్ మ్యాంటిల్లోని టాప్ పార్ట్ ఆఫ్ ది అప్పర్ మ్యాంటిల్, టాప్ పార్ట్ అండ్ ఇట్ ఈస్ సాలిడ్, అది సాలిడ్ స్టేట్లో ఉంటుంది. సో బ్రిటిల్ క్రస్ట్ ప్లస్ టాప్ పార్ట్ ఆఫ్ ది అప్పర్ మ్యాంటిల్ ఈజ్ ఈక్వల్ టు లిథోస్పియర్. సో ఇప్పుడు లిథోస్పియర్ అంటే ఏంటో అర్థమైంది కదా. సో ఈ లిథోస్పియర్ కింద ఆస్థెనోస్పియర్ అనే ఒక లేయర్ ఉంటుంది. ఇది చాలా వీక్గా ఉంటుంది, సెమీ మోల్టెన్ విస్కోస్ లిక్విడ్ ఉంటుంది. మనకి అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు లావా బయటకు వస్తుంది, లోపల మోల్టెన్ మాగ్మా ఉంటుంది. లోపల ఉన్నప్పుడు దాన్ని మోల్టెన్ మాగ్మా అని అంటాము, బయటకు వచ్చిన తర్వాత దాన్ని లావా అని అంటాము. సో అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు ఎలా ఉంటుందో మీరు చూసారు కదా, లోపల కూడా అలాగే ఉంటుంది, హై టెంపరేచర్ ఉంటుంది, విస్కోస్ లిక్విడ్ ఉంటుంది. దాన్ని ఆస్థెనోస్పియర్ అని అంటారు. ఈ లిథోస్పియర్ ప్లేట్స్ లాగా, పలకల్లాగా డివైడ్ అయ్యింది. ప్లేట్ టెక్టానిక్స్ అని అంటున్నాం. లిథోస్పియర్ ఎలాగో బ్రిటిల్ ఇన్ నేచరే కదా, సాలిడ్ క్రస్ట్, అది బ్రిటిల్ ఇన్ నేచర్. సో అది ప్లేట్స్ లాగా బ్రోక్ అయ్యి ఉంది. ఈ లిథోస్పియర్ కింద ఆస్థెనోస్పియర్ పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది. లిథోస్పియర్ ఈజ్ బ్రోకెన్ ఇంటూ ప్లేట్స్ అండ్ ఫ్లోట్స్ ఓవర్ ద డక్టైల్ లేయర్ కాల్డ్ ఆస్థెనోస్పియర్. అంటే ఈ ఆస్థెనోస్పియర్ డక్టైల్ లేయర్ పైన లిథోస్పియర్ ప్లేట్స్ లాగా విభజించబడి ఉండి మూవ్ అవుతూ ఉంటాయి ఈ లిథోస్పియరిక్ ప్లేట్స్. దీన్ని ప్లేట్ టెక్టానిక్స్ ఆర్ టెక్టానిక్ ప్లేట్స్ అని అంటారు.
ఈ లిథోస్పియరిక్ ప్లేట్స్ ఇర్రెగ్యులర్ షేప్డ్, అంటే అన్నీ ఒక షేప్లో అంటూ లేవు. మరి ఎన్ని ఉన్నాయంటే 7 మేజర్ ప్లేట్స్, అంటే పెద్ద పెద్ద పలకలు 7 ఉన్నాయి, అండ్ సెవరల్ మైనర్ ప్లేట్స్ ఉన్నాయి. మ్యాసివ్ అంటే చాలా పెద్దవి అనమాట. లిథోస్పియరిక్ ప్లేట్స్ ఆర్ మ్యాసివ్ అండ్ ఇర్రెగ్యులర్ షేప్డ్ అనమాట. సో ఇప్పుడు లిథోస్పియరిక్ ప్లేట్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. టెక్టానిక్ ప్లేట్స్ ఆర్ ప్లేట్ టెక్టానిక్స్. ఈ ఆస్థెనోస్పియర్ పైన హారిజాంటల్గా ఈ లిథోస్పియరిక్ ప్లేట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. దీన్నే ప్లేట్ టెక్టానిక్స్ ఆర్ టెక్టానిక్ ప్లేట్స్ అని అంటారు. ఆన్ ది బేసిస్ ఆఫ్ సైజ్, అంటే అవి ఎంత పెద్దగా ఉన్నాయి అన్న దాన్ని బట్టి, ఎంత చిన్నగా ఉన్నాయి అన్న దాన్ని బట్టి వాటిని మేజర్ టెక్టానిక్ ప్లేట్స్ అండ్ మైనర్ టెక్టానిక్ ప్లేట్స్గా డివైడ్ చేసి ఉన్నారు. సో ఆ మేజర్ టెక్టానిక్ ప్లేట్స్, మైనర్ టెక్టానిక్ ప్లేట్స్ ఏంటి అనేది మనము ఇప్పుడు చూద్దాము. నెక్స్ట్, ఆన్ ద బేసిస్ ఆఫ్ నేచర్ వాటిని ఓషియనిక్ టెక్టానిక్ ప్లేట్స్ అండ్ కాంటినెంటల్ టెక్టానిక్ ప్లేట్స్, అంటే కాంటినెంట్స్ పైన ఉన్నవి అండ్ ఓషియన్స్ పైన ఉన్న ప్లేట్స్ని ఇలా డివైడ్ చేశారనమాట. అయితే ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇవి ఓషియన్ ప్లేట్స్ వేరే, కాంటినెంట్స్ ప్లేట్స్ వేరే అని చెప్పి డివైడ్ చేసి లేవు. ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఓషియనిక్ ప్లేట్స్ అండ్ కాంటినెంటల్ ప్లేట్స్ రెండు కలిపి ఇవి డివైడ్ అయ్యి ఉన్నాయి. ఎందుకంటే దేర్ ఆర్ సమ్ ప్లేట్స్ విచ్ ఆర్ ఇన్ బోత్ ఓషియనిక్ అండ్ కాంటినెంటల్ క్రస్ట్. ఓషియనిక్ క్రస్ట్ అండ్ కాంటినెంటల్ క్రస్ట్ రెండు కలిపి, ఆ రెండిట్లో కలిపి ఒక ప్లేట్గా కూడా ఉన్నాయి. వాటిని మిక్స్డ్ ప్లేట్స్ అని అంటారు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. అర్థమైంది కదా. ఏమర్థమైంది? రెండు ఇది వేరు ఇవి వేరు అన్నట్టుగా లేదు. ఓషియన్ ప్లేట్ ప్లస్ కాంటినెంటల్ ప్లేట్ రెండు కలిపి కూడా ఒక ప్లేట్ ఉంది. సో వాటిని మిక్స్డ్ ప్లేట్స్ అని అంటారు. అర్థమైంది కదా. అయితే కింద ఆస్థెనోస్పియర్లో కన్వెక్షన్ కరెంట్స్ జనరేట్ అవుతాయి. ఈ కన్వెక్షన్ కరెంట్స్ జనరేట్ అవటం వల్ల లావా, మాగ్మా అంతా బయటికి వస్తుంది. సో అదంతా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఈ కన్వెక్షన్ కరెంట్ వల్ల ఈ లిథోస్పియరిక్ ప్లేట్స్ ఫ్రాక్చర్ అవుతాయి, బ్రోక్ అవుతాయి, మూవ్ అవుతాయి. సో దీన్నే టెక్టానిక్ యాక్టివిటీ అని అంటారు. సో ఫోర్సెస్ ఏంటి ప్లేట్ టెక్టానిక్స్కి అనేది చూద్దాం మనము. కమింగ్ స్లైడ్స్లో మనము ప్లేట్ టెక్టానిక్స్ థియరీకి ఎవిడెన్స్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి అనేది చూద్దాము. ప్లేట్ టెక్టానిక్స్ థియరీ గురించి ఇంకా క్లియర్గా నేర్చుకుందాము. ఇవి టెక్టానిక్ ప్లేట్స్. టెక్టానిక్ ప్లేట్స్ అంటే ఏంటో మనం ఇందాక చూసాము. సో టెక్టానిక్ ప్లేట్స్ ఏంటి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఇర్రెగ్యులర్ షేప్లో ఉన్నాయి, అంటే అన్నీ ఒకే షేప్లో ఉన్నాయా? ఇది అరేబియన్ ప్లేట్, యురేషియన్ ప్లేట్, ఇండియన్ ప్లేట్, ఆస్ట్రేలియన్ ప్లేట్, ఆఫ్రికన్ ప్లేట్, సౌత్ అమెరికన్ ప్లేట్, నజ్కా ప్లేట్, పసిఫిక్ ప్లేట్, క్యారేబియన్ ప్లేట్, నెక్స్ట్ అంటార్టిక్ ప్లేట్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా టెక్టానిక్ ప్లేట్స్. ఇవి అన్నీ బ్రోక్ అయ్యి ఉన్నాయి. లిథోస్పియర్ ఈజ్ బ్రోకెన్ ఇంటూ ప్లేట్స్ అండ్ ఫ్లోట్స్ ఓవర్ ద ఆస్థెనోస్పియర్. చూద్దాము ఇంకా. 1967లో మెకెంజీ అండ్ పార్కర్ ఇద్దరు ప్లేట్ టెక్టానిక్స్ని, అంటే పలక విరూపణ సిద్ధాంతాన్ని సజెస్ట్ చేశారు. 1968లో మోర్గన్ ఈ థియరీని అవుట్లైన్ చేశాడనమాట. అయితే టెక్టానిక్ ప్లేట్ అంటే ఏంటి, ఆర్ ప్లేట్ టెక్టానిక్స్ అంటే ఏంటి, టెక్టానిక్ యాక్టివిటీ అంటే ఏంటో చూద్దాము. ఇంతకుముందు మనము బ్రీఫ్గా చెప్పుకున్నాము. 4 కాన్సెంట్రిక్ లేయర్స్ ఉన్నాయి. ఇన్నర్ కోర్, అవుటర్ కోర్, మ్యాంటిల్, క్రస్ట్. క్రస్ట్ ప్లేస్ అప్పర్ మోస్ట్ సాలిడ్ మ్యాంటిల్ ఆర్ నోన్ యాజ్ లిథోస్పియర్. లిథోస్పియర్ అంటే ఏంటో మనకి తెలుసు. అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ క్రస్ట్ ప్లస్ అప్పర్ మోస్ట్ ఆఫ్ సాలిడ్ మ్యాంటిల్ ఆర్ నోన్ యాజ్ లిథోస్పియర్. తర్వాత ఈ లిథోస్పియర్ కింద అప్పర్ మ్యాంటిల్లోనే ఆస్థెనోస్పియర్ అనే లేయర్ ఉంటుంది. అది హైలీ విస్కాస్, అంటే జిగటగా ఉన్నట్టుగా ఉంటుంది. సెమీ మోల్టెన్ రీజియన్ అనమాట. మెకానికల్లీ వీక్. అప్పర్ మ్యాంటిల్ ఆఫ్ ది ఎర్త్లోనే ఉంటుంది ఈ ఆస్థెనోస్పియర్. ఈ ఆస్థెనోస్పియర్ పైన ఈ బ్రిటిల్ క్రస్ట్ ఆర్ సాలిడ్ లిథోస్పియర్ అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుంది, తేలుతూ ఉంటుంది. ఈ థియరీ ప్రకారము లిథోస్పియర్ ఈజ్ బ్రోకెన్ ఇంటూ డిస్టింక్ట్ ప్లేట్స్ విచ్ ఆర్ ఫ్లోటింగ్ ఆన్ ఎ డక్టైల్ లేయర్ కాల్డ్ ఆస్థెనోస్పియర్. సో ఈ థియరీ ప్రకారం ప్లేట్ టెక్టానిక్స్ అంటే ఏంటి అంటే, ఎర్త్ లిథోస్పియర్ ఆస్థెనోస్పియర్ పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఏ టెక్టానిక్ ప్లేట్ ఈజ్ ఎ మ్యాసివ్, అంటే చాలా పెద్దది, ఇరెగ్యులర్లీ షేప్డ్. మనం ఇప్పుడు ఇక్కడ చూసాము, ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఉంది. అన్నీ సేమ్ షేప్లో
లేవు. సో దే ఆర్ ఇరెగ్యులర్లీ షేప్డ్ స్లాబ్ ఆఫ్ సాలిడ్ రాక్, అంటే ఒక స్లాబ్ లాగా ఉంటుంది, రాక్ లాగా ఉంటుంది. దీంట్లో బోత్ కాంటినెంటల్ అండ్ ఓషియనిక్ లిథోస్పియర్ రెండు ఉంటాయి. మనకి తెలుసు కాంటినెంటల్ క్రస్ట్ అంటే ఏంటి, ఓషియనిక్ క్రస్ట్, ఆర్ కాంటినెంటల్ లిథోస్పియర్ అండ్ ఓషియనిక్ లిథోస్పియర్ అంటే ఏంటో. ప్లేట్స్ మూవ్ హారిజాంటల్లీ ఓవర్ ద ఆస్థెనోస్పియర్ పైన అవి హారిజాంటల్గా మూవ్ అవుతాయి. ద లిథోస్పియర్ ఇంక్లూడ్స్ ద క్రస్ట్ అండ్ టాప్ మ్యాంటిల్ విత్ ఇట్స్ థిక్నెస్ రేంజ్ వ్యారింగ్ బిట్వీన్ 5 to 100 కిలోమీటర్స్ ఇన్ ద ఓషియనిక్ పార్ట్స్ అండ్ అబౌట్ 200 కిలోమీటర్స్ ఇన్ ద కాంటినెంటల్ ఏరియాస్. అయితే ఓషియనిక్ పార్ట్స్లో, ఓషియనిక్ క్రస్ట్లో, సముద్రం కింద బాటమ్ ఆఫ్ ది ఓషన్ లోపలికి వెళ్తే మనకి అక్కడ కూడా క్రస్ట్ ఉంటుంది కదా, ఆ క్రస్ట్ ఎన్ని కిలోమీటర్ల వరకు క్రస్ట్ అని అంటారు అంటే అది 5 to 100 కిలోమీటర్స్ వరకు. కాంటినెంటల్ ఏరియాస్లోనేమో 200 కిలోమీటర్స్. ఇది రఫ్గా ఉంటుంది, ఒక్కొక్క బుక్లో ఒక్కొక్కలాగా చెప్తారనమాట. అయితే ఈ లిథోస్పియర్ ఓషియనిక్ పార్ట్స్లోనేమో 5 to 100 కిలోమీటర్స్ ఉంటుంది, కాంటినెంటల్ ఏరియాస్లోనేమో 200 కిలోమీటర్స్ ఉంటుంది. ఓషియనిక్ ప్లేట్స్ కంటైన్స్ మెయిన్లీ ద సిలికాన్, మెగ్నీషియం క్రస్ట్ ఉంటుంది, చాలా థిన్గా ఉంటుంది ఓషియనిక్ క్రస్ట్. కాంటినెంటల్ ప్లేట్స్ ఏమో ఇందులో ఇంకా సిలికాన్ అండ్ అల్యూమినియం మెటీరియల్ ఉంటుంది, ఇది థిక్గా ఉంటుంది, అంటే ఎక్కువ కిలోమీటర్ల వరకు ఇది క్రస్టే ఉంటుంది కదా. సైజుని బట్టి టెక్టానిక్ ప్లేట్స్ని మేజర్ ప్లేట్ అండ్ మైనర్ ప్లేట్గా డివైడ్ చేశారు. అవేంటి అనేది ఇప్పుడు చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ పసిఫిక్ ప్లేట్ ఈజ్ అ మేజర్ ప్లేట్, వెరాజ్ నజ్గా ప్లేట్ ఈజ్ అ మైనర్ ప్లేట్, అంటే పెద్ద పలకలు చిన్న పలకలు అనమాట. నేచర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నేచర్ ఏ ప్లేట్ మే బి రిఫర్ టు యాజ్ కాంటినెంటల్ ప్లేట్ ఆర్ ఓషియనిక్ ప్లేట్. అవును కదా, కాంటినెంట్స్ పైన ఉన్న ప్లేట్ని కాంటినెంటల్ ప్లేట్ అంటారు, ఓషియనిక్ ప్లేట్నేమో ఓషియన్స్ పైన ఉన్నవి. రెండు కాంటినెంటల్ ప్లేట్, ఓషియనిక్ ప్లేట్ రెండు కలిసి ఉంటే దాన్ని మిక్స్డ్ ప్లేట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పసిఫిక్ ప్లేట్ ఈజ్ మోస్ట్లీ అన్ ఓషియనిక్ ప్లేట్, వెరాజ్ యురేషియన్ ప్లేట్ మే బీ కాల్డ్ యాజ్ కాంటినెంటల్ ప్లేట్. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చూద్దాం మనము. ద ఎర్త్ క్రస్ట్ ఈజ్ కంటిన్యూస్లీ ఎక్స్పీరియన్సింగ్ మూమెంట్స్ అనమాట. ఎక్స్పీరియన్సింగ్ మూమెంట్స్, ఎర్త్ క్రస్ట్ నిరంతరం కదలికలతోనే ఉంటుంది, మూవ్ అవుతూనే ఉంటుంది. సో అందులో భాగంగా బ్రేక్ అవుతుంది, ఫాల్స్ వస్తాయి, బెండ్ అవుతాయి. దీన్నే టెక్టానిక్ యాక్టివిటీ అని అంటారు. టెక్టానిక్ యాక్టివిటీ అంటే ఏంటో అర్థమైంది కదా. ఈ క్రస్టల్ ప్లేట్స్, ఈ పలకలు మూవ్ అవ్వటం వల్ల, ఎందుకు మూవ్ అవుతున్నాయి అంటే డ్యూ టు కన్వెక్షన్ కరెంట్స్ ఇన్ ద మ్యాంటిల్లో కన్వెక్షన్ కరెంట్స్ జనరేట్ అవుతున్నాయి, హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది డ్యూ టు రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. ఇదంతా మనం చూసాం. డ్యూ టు రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ హీట్ జనరేట్ అవుతుంది, అది సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఈ లిథోస్పియరిక్ ప్లేట్స్ని బద్దలు చేసుకొని బ్రేక్ చేస్తూ ఫ్రాక్చర్ అయ్యి అందులో నుంచి లావా మాగ్మా బయటికి వస్తుంది. అలా వేరియస్ ల్యాండ్ ఫామ్స్, భూస్వరూపాలు ఎన్నో ఏర్పడతాయి. ఇదే ఈ క్రస్టల్ ప్లేట్స్ మూమెంట్ వల్లనే ఈ ఎర్త్ మూమెంట్స్ అన్నీ డిపెండ్ అయ్యి ఉంటాయి. థియరీ ఆఫ్ ప్లేట్ టెక్టానిక్స్ అంటే ఈ పలక విరూపణ సిద్ధాంతం గురించి చూద్దాము. పలక విరూపణ సిద్ధాంతము, థియరీ ఆఫ్ ప్లేట్ టెక్టానిక్స్ ప్రకారము ఎర్త్స్ లిథోస్పియర్ 7 మేజర్ అండ్ సెవరల్ మైనర్ ప్లేట్స్గా డివైడ్ అయ్యి ఉంది. 7 మేజర్ అంటే పెద్ద పలకలు, ఇంకా చాలా చిన్న చిన్న పలకలుగా ఎర్త్స్ లిథోస్పియర్ డివైడ్ అయ్యి ఉంది. ద మూమెంట్ ఆఫ్ ద ప్లేట్స్, ఈ ప్లేట్స్ మూవ్ అవ్వటం వల్ల, ఇక్కడ స్ట్రెస్ అవ్వటం వల్ల ఈ కాంటినెంట్ క్రస్ట్ సంథింగ్, ఇప్పుడు మనం కన్వెన్షనల్ కరెంట్ థియరీలో చదివాం మనము, సీ ఫ్లోర్ స్ప్రెడ్ అవ్వటం వల్ల ఇలా సబ్డక్షన్ జరుగుతుంది, ఒకదానిపైన ఒకటి, ఒక ప్లేట్ పైన ఇంకొక ప్లేట్ ఇలా వస్తుంది, దానివల్ల కొన్ని ల్యాండ్ ఫామ్స్ ఫామ్ అవుతాయి. సో దాన్ని ఫోల్డ్ అవుతాయి, ఫాల్ట్ అవుతాయి, పైనుంచి ఇట్లా అగ్నిపర్వతాలు బద్దలవుతాయి, అలాగే ఈ పర్వతాలు ఏర్పడుతున్నాయి, ఓషియన్లో రెంచెస్, లోయల్ లాంటివి, రిడ్జెస్, ఇంకా ఇలాంటివన్నీ ఈ ప్లేట్ టెక్టానిక్స్ మూవ్ అవటం వల్లనే, డ్యూ టు ప్లేట్ టెక్టానిక్స్ అంటే ఈ టెక్టానిక్ ప్లేట్స్ మూవ్ అవటం వల్లనే జరుగుతున్నాయి. దీస్ ప్లేట్స్ హ్యావ్ బీన్ మూవింగ్ వెరీ స్లోలీ అక్రాస్ ద గ్లోబ్ త్రూ అవుట్ ద హిస్టరీ ఆఫ్ ది ఎర్త్. అంటే మన భూ చరిత్ర మొత్తంలో ఈ ప్లేట్స్ అనేటివి మూవ్ అవుతున్నాయి, ఇంకా ఫ్యూచర్లో కూడా అవుతాయి. అయితే ఇవన్నీ కూడా ఫ్యూచర్లో కూడా మూవ్ అవుతాయి, అక్కడే ఉంది అది. అయితే కాంటినెంటల్ రిఫ్ట్ థియరీని ప్రపోజ్ చేసింది ఎవరు? ఆల్ఫ్రెడ్ వెజినరీ కదా. అప్పుడు ఆయన చెప్పారు కాంటినెంట్స్ మూవ్ అవుతున్నాయి, ఫస్ట్ పాంజియా అనే ఒక సూపర్ కాంటినెంట్ ఉంది. అప్పుడు అందరూ ఎవరు నమ్మలేదు. తర్వాత ఒకటే ఒక సూపర్ కాంటినెంట్ ఉంది పాంజియా అని. లాటర్ ఈ థియరీస్ అన్నీ వచ్చిన తర్వాత అవును, అప్పుడు
ఇవన్నీ కూడా కన్వర్జెన్స్ ఆఫ్ డిఫరెంట్ కాంటినెంటల్ మాసెస్. కన్వర్జెన్స్ అంటే అప్పుడు ఒకేలాగా ఒక దగ్గరే ఉండేవి అన్నమాట. ఇప్పుడున్న కాంటినెంట్ మాసెస్ అన్నీ ఒకేలాగా ఉండేది, అదే పాంజియా అని తర్వాత వచ్చిన థియరీస్ చెప్పాయి. 7 మేజర్ ప్లేట్స్ గురించి చూద్దాము. నార్త్ అమెరికన్ ప్లేట్, సౌత్ అమెరికన్ ప్లేట్, అంటార్క్టికా ప్లేట్, యురేషియా ప్లేట్, ఆఫ్రికా ప్లేట్, ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్లేట్స్. ఇవి మేజర్ ప్లేట్స్. పసిఫిక్ ప్లేట్ ఇది లార్జెస్ట్ ఆఫ్ ఆల్. అన్ని ప్లేట్స్లో పసిఫిక్ ప్లేట్ లార్జెస్ట్, సౌత్ అమెరికా ఏమో స్మాల్. మైనర్ ప్లేట్స్ ఏంటి అంటే క్యారిబియన్ ప్లేట్, కొకోస్ ప్లేట్, క్యారోలైన్ ప్లేట్, జౌనా ది ఫొకా ప్లేట్, జౌనా ఫెరాండెస్ మైక్రో ప్లేట్, ఇరానియన్ ప్లేట్, సౌత్ శాండ్విచ్ ప్లేట్, మైన్మార్ ప్లేట్, ఆంటోలియన్ ప్లేట్, నజ్గా ప్లేట్, న్యూబేనియన్ ప్లేట్, ఫిలిపైన్ ప్లేట్, ఒకోటోస్కో ప్లేట్, స్కోటియన్ ప్లేట్, ఈస్టర్న్ మైక్రో ప్లేట్, సొమాలియన్ ప్లేట్, అరేబియన్ ప్లేట్, సోల్మాన్ ప్లేట్, ఫిజీ ప్లేట్, బిస్మార్క్ ప్లేట్. ఇవి మైనర్ ప్లేట్స్. ఇవే కాకుండా ఇంకా ఇప్పుడు మెన్షన్ చేసినవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అయితే మోస్ట్ ఆఫ్ దీస్ మైనర్ ప్లేట్స్ వర్ ఫార్మ్ డ్యూ టు స్ట్రెస్ క్రియేటెడ్ బై కన్వర్జింగ్ మేజర్ ప్లేట్స్. మేజర్ ప్లేట్స్ కన్వర్జ్ అవ్వటం వల్ల ఇంకా మైనర్ ప్లేట్స్ కూడా ఫామ్ అయ్యాయి. ఎగ్జాంపుల్, మెడిటేరియన్ సీ ఈజ్ డివైడెడ్ ఇంటూ న్యూమరస్ మైనర్ ప్లేట్స్ డ్యూ టు ద కంప్రహెన్సివ్ ఫోర్స్ ఎక్సైటెడ్ బై ద యురేషియన్ అండ్ ఆఫ్రికన్ ప్లేట్స్. అయితే వేరే పెద్ద ప్లేట్స్ వల్ల అక్కడ ఫోర్స్ ఎక్కువ అవ్వటం వల్ల ఏదైనా ఒక ప్లేట్ విరిగిపోయి ఇంకా చాలా ప్లేట్స్ లాగా ఫామ్ అయ్యాయి. సో ఇవి ప్లేట్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది ఆస్ట్రేలియన్ ప్లేట్, యురేషియన్ ప్లేట్, అరేబియన్ ప్లేట్, ఆఫ్రికన్ ప్లేట్, సౌత్ అమెరికన్ ప్లేట్, ఇది మైనర్ ప్లేట్, స్కోట్లియా ప్లేట్, అంటార్కిటిక్ ప్లేట్, పసిఫిక్ ప్లేట్, కొకోస్ ప్లేట్, ఇది మైనర్ ప్లేట్. తర్వాత ఇంకా చాలా ప్లేట్స్ ఇందులో ఉంటాయి. అయితే ఏ ఫోర్సెస్ వల్ల ఇవి ప్లేట్స్ మూవ్ అవుతున్నాయి అనేది చూద్దాం. ద ఫోర్స్ బిహైండ్ ద మూమెంట్ ఆఫ్ ప్లేట్స్. ప్రీవియస్లీ వీ హ్యావ్ స్టడీడ్ దట్ ఇంటెన్స్ హీట్ ఈస్ జనరేటెడ్ ఫ్రమ్ ద రేడియో యాక్టివ్ డికే ఆఫ్ సబ్స్టాన్సెస్ డీప్ ఇన్సైడ్ ద ఎర్త్ విచ్ క్రియేట్స్ మాగ్మా కన్సిస్ట్స్ ఆఫ్ మోల్టెన్ రాక్స్, వొలటైల్స్ అండ్ డిజాల్వ్డ్ గ్యాసెస్. ఆస్థెనోస్పియర్లో, అప్పర్ మ్యాంటిల్లోని ఆస్థెనోస్పియర్లో రేడియో యాక్టివ్ డికే జరుగుతుంది. రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ యాజ్ యురేనియం ఇవన్నీ పార్టికల్స్ని రిలీజ్ చేయడం వల్ల రేడియో యాక్టివ్ డికే వల్ల చాలా ఇంటెన్స్ హీట్ జనరేట్ అవుతుంది. అక్కడ మోల్టెన్ రాక్స్ ఉన్నాయి, కరిగిపోయి, వొలటైల్ ఉన్నాయి, అక్కడ గ్యాసెస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కన్వెక్షనల్ కరెంట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ఆస్థెనోస్పియర్లో కన్వెక్షనల్ కరెంట్స్ అంటే ఏంటో మనం బాయిలింగ్ వాటర్ ఎగ్జాంపుల్ తీసుకొని 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఒకసారి చూడండి. అయితే అప్పుడు మాగ్మా, ఈ హీట్, గ్యాసెస్ అన్నీ కూడా ఎస్కేప్ అవ్వాలని చూస్తాయి మ్యాంటిల్ నుండి. ద ఫోర్స్ బిహైండ్ ద మూమెంట్ ఆఫ్ ద ప్లేట్స్ ఆర్ దీస్ కన్వెక్షనల్ కరెంట్స్ జనరేటెడ్ బై ద అప్వెల్లింగ్ ఆఫ్ హాట్ magma which causes the overlying lithospheric slabs to uplift and stretch. అయితే ఈ లోపల ఉన్న మాగ్మా ఎస్కేప్ అవ్వాలని చూస్తుంది. ఎస్కేప్ అయినప్పుడు వెళ్దామంటే పైన లిథోస్పియర్ ఉంది. సో లిథోస్పియర్కి బాగా గట్టిగా ప్రెషర్ చేయడం వల్ల ఏమవుతుంది, బాగా ఇట్లా పైకి హ్యామరింగ్ లాగా ఉంటుంది, సుత్తె పట్టి కొట్టినట్టుగా అంత ప్రెషర్ లిథోస్పియరిక్ ప్లేట్స్గా ఉంటే అవి అలాగే ఉంటాయా, ఇలా పైకైనా వెళ్తాయి లేకపోతే కిందికైనా వెళ్తాయి, మూమెంట్ మాత్రం జరుగుతుంది, అవునా. సో ఈ లిథోస్పియరిక్ స్లాబ్స్ అప్లిఫ్ట్ అవుతాయి, స్ట్రెచ్ అవుతాయి. ఇప్పుడు ఈ ప్లేట్స్ మూమెంట్స్కి వెనకాల కారణం ఏంటి, ఫోర్స్ ఏంటి అంటే అది కన్వెక్షన్ కరెంట్స్. అర్థమైంది. ప్లేట్ టెక్టానిక్స్కి ఎవిడెన్స్ ఏంటో చూద్దాము. ఎవిడెన్స్ ఆఫ్ బోత్ సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అండ్ ప్లేట్ టెక్టానిక్స్ ఆర్ కాంప్లిమెంటరీ. సేమ్ ఎవిడెన్సెస్ ఉంటాయన్నమాట దానికి దీనికి. ఒకటి పాలోమాగ్నెటిజం. పాలోమాగ్నెటిజం అంటే ఏంటి అంటే అప్పుడున్న పాత అయస్కాంత శక్తి గురించి అధ్యయనం చేయడాన్ని పాలోమాగ్నెటిక్ అని అంటారు, పాలోమాగ్నెటిజం అని అంటారు. అప్పుడు రాక్స్ని మనం ఒకసారి అధ్యయనం చేసి పరీక్షించి చూస్తే కనుక ఇది చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్. అప్పుడు ఓరియంటేషన్ వేరే ఉంది, నార్త్ పోల్ సౌత్ పోల్ ఒకలాగా ఉంటే ఇప్పుడు ఓరియంటేషన్ వేరే మారింది. సో ఇది మనకు ఏం తెలుస్తుందంటే సమ్వేర్ ప్రజెంట్ డే ఆఫ్రికా అండ్ అంటార్క్టికా అనేది వేరే ఇంకొక చోట్ల ఉండేది అనేది ఉంది అన్నమాట. అంటే ఇవి కదిలాయి, మూవ్ అయ్యాయి అన్నదానికి ఈ రాక్స్ యొక్క ఈ పోల్స్ ఓరియంటేషన్ అనేది ఒక ఎవిడెన్స్ అని
అంటారు. అయితే ఈ ఓషియనిక్ ఫ్లోర్ దగ్గర యంగర్ రాక్స్ ఉన్నాయి దాన్ కాంటినెంటల్ ఫ్లోర్ దగ్గర ఉన్నవి, కాంటినెంటల్ క్రస్ట్ పైన ఉన్నవి. ఎందుకు అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్. మనం ఆల్రెడీ సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్లో అది చూసాము. ఆన్ కాంటినెంట్స్ రాక్స్ ఆఫ్ అప్ టు 3.5 బిలియన్స్ ఇయర్స్ ఓల్డ్స్ కెన్ బి ఫౌండ్ వెల్ ద ఓల్డెస్ట్ రాక్ ఫౌండ్ ఆన్ ద ఓషియన్ ఫ్లోర్ ఈజ్ నాట్ మోర్ దెన్ 75 మిలియన్స్ ఇయర్స్ ఓల్డ్. మనం ఒకసారి చూస్తే ఈ కాంటినెంట్స్ పైన 3.5 బిలియన్స్ ఇయర్స్ ఎగో ఉన్న రాళ్ళు కూడా ఉన్నాయి. కానీ సీ ఫ్లోర్లో, ఓషియన్ ఫ్లోర్లో చూస్తే 75 మిలియన్స్ ఇయర్ ఓల్డ్ కన్నా పెద్దవి ఇంకా లేవు. యాజ్ వీ మూవ్ టువర్డ్స్ రిడ్జెస్ స్టిల్ యంగర్ రాక్స్ అపియర్. ఇంకా మనము రిడ్జెస్ అంటే ఈ సముద్రం లోపల ఉండే పర్వతాలు లాంటివే కదా, అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా అక్కడ చాలా యంగ్గా కొత్తగా ఫామ్ అయినవే ఉన్నాయి. సో దీనికి మనకి ఏమర్థం అవుతుంది, సీ ఫ్లోర్ స్ప్రెడ్ అవుతుంది. The sea floor spread is almost similar to plate tectonics. Expect that it is examining the interaction between oceanic plates only. Sea floor spreading ఇంకా ఈ ప్లేట్ టెక్టానిక్స్ థియరీ ఆల్మోస్ట్ సేమే మొత్తం. కాకపోతే సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ ఓన్లీ ఓషియనిక్ ప్లేట్స్ పైన మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసింది, ఓషియనిక్ రిడ్జెస్ మాత్రమే చెప్పిందన్నమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమర్థమైంది, ఓషియన్ ఫ్లోర్ దగ్గర, రిడ్జెస్ దగ్గర యంగర్ రాక్స్ ఎందుకున్నాయి అని అంటే నిరంతరం అక్కడ వాల్కనిక్ ఎరప్షన్స్ జరుగుతున్నాయి డ్యూ టు కన్వెక్షన్ కరెంట్స్ ఇన్ ద ఆస్థెనోస్పియర్. తర్వాత గ్రావిటేషనల్ అనోమలీస్ ఇన్ ట్రెంచెస్ అంటే లోయల్లాగా ఉంది, వేర్ సబ్డక్షన్ టేక్స్ ప్లేస్. సబ్డక్షన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక ప్లేట్ ఇంకొక దాని కిందికి ఇలా వచ్చేసింది అంటే దాన్ని సబ్డక్షన్ అని అంటారు, కన్వర్జెంట్ అనమాట. ద వాల్యూ ఆఫ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ జీ ఈజ్ లెస్. ఇక్కడ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది మెటీరియల్ లాస్ అవుతుంది అని ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఇన్స్టాన్స్ ఇప్పుడే చూసుకుంటే మనకి ఇండోనేషియన్ ఐలాండ్స్ దగ్గర గ్రావిటీ మెజర్మెంట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అండ్ వేరాజ్ ఈ ఓషనిక్ ట్రెంచ్ ఇండోనేషియా దగ్గరికి పోల్చుకుంటే ఎర్త్ క్వేక్స్ అండ్ వాల్కనోస్ చూస్తే ద ఫ్యాక్ట్ దట్ ఆల్ ప్లేట్ బౌండరీ రీజియన్స్ ఆర్ ఏరియాస్ ఆఫ్ ఎర్త్ క్వేక్ అండ్ వాల్కనిక్ డిస్టర్బెన్స్ గోస్ టు ప్రూవ్ దట్ థియరీ ఆఫ్ ప్లేట్ టెక్టానిక్స్. మనం భూకంపాలు వస్తున్నాయి అంటే ఏదో లోపల కన్వెక్షన్ కరెంట్స్ వల్ల ఈ ప్లేట్స్ మూవ్ అవుతున్నప్పుడే క్రాక్స్ వస్తున్నాయి కదా, భూమి కంపిస్తుంది. సో దానివల్లనే అన్నమాట. ప్లేట్ టెక్టానిక్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే అన్ని మేజర్ ల్యాండ్ ఫామ్స్, ముఖ్యమైన భూస్వరూపాలన్నీ ఈ ప్లేట్ టెక్టానిక్స్ వల్లనే ఫామ్ అయ్యాయి. న్యూ మినరల్స్ అనేవి ఆర్ థ్రోన్ అప్ ఫర్ ద కోర్ విత్ ద మ్యాగ్మెటిక్ ఎరప్షన్స్. మ్యాగ్మెటిక్ ఎరప్షన్స్ అంటే లోపల ఉన్న మాగ్మా బయటికి బద్దలై వచ్చినప్పుడు బయటికి వస్తాయి. అవి చల్లబడిన తర్వాత మినరల్స్, ఖనిజాలన్నీ కూడా తయారవుతాయి, కోర్ నుంచి వస్తున్నాయి అన్నమాట. ఎకనామికల్లీ వాల్యుబుల్ మినరల్స్ లైక్ కాపర్ అండ్ యురేనియం ఆర్ ఫౌండ్ నియర్ ద ప్లేట్ బౌండరీస్. ఈ ప్లేట్ బౌండరీస్ అంటే ఒక ప్లేట్కి ఇంకొక ప్లేట్కి మధ్య బౌండరీ ఉంటుంది కదా, సరిహద్దులాగా. ఆ సరిహద్దు దగ్గర కాపర్, యురేనియం అనేటివి ఎక్కువగా ఉంటాయి. మనము ఈ బౌండరీస్, కన్వర్జెంట్, డైవర్జెంట్ బౌండరీస్ అనేటివి అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూస్తాం మనం. మన నెక్స్ట్ టాపిక్ అదే. ఫ్రమ్ ప్రజెంట్ నాలెడ్జ్ ఆఫ్ క్రస్టల్ ప్లేట్ మూమెంట్ ద షేప్ ఆఫ్ ల్యాండ్ మాసెస్ ఇన్ ఫ్యూచర్ కెన్ బి ప్రెడిక్టెడ్. ఈ ప్లేట్స్ ఇప్పుడు ఎలా మూవ్ అవుతున్నాయి అన్న దాన్ని బట్టి నెక్స్ట్ మన ల్యాండ్ మాసెస్ ఎలా ఉంటాయి భవిష్యత్తులో అనేది మనము ప్రెడిక్ట్ చేయొచ్చు. ఇఫ్ ద ప్రజెంట్ ట్రెండ్ కంటిన్యూస్, ఇలాగే మూవ్ అవుతూ ఉంటే నార్త్ అండ్ సౌత్ అమెరికా రెండు సపరేట్ అవుతాయి. ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ విల్ సపరేట్ ఫ్రమ్ ద ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికా. ఆఫ్రికా నుంచి ఒక ల్యాండ్ ఇంకా కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత, సంవత్సరాలు గడుస్తూ ఉంటే ఈ కాంటినెంట్స్, ఈ ప్లేట్స్ అన్నీ కూడా మూవ్ అవుతూ వస్తున్నాయి కదా. సో స్లోగా ఇయర్లీ కొద్దిగా అలా మూవ్ అవుతున్నాయి అని అంటే ఇంకా ఫ్యూచర్లో మూవ్ అవుతున్నాయి అంటే మారుతాయి కదా. ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికా నుంచి విడిపోతుంది, ఆస్ట్రేలియా ఆసియా ఖండానికి దగ్గరలోకి వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ప్లేట్ టెక్టానిక్స్ థియరీ. ఐ హోప్ మీకు ఇది అర్థమైందనే నేను అనుకుంటున్నాను. అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయానేమో కానీ న్యాయం చేశానని అనుకుంటున్నాను, మీకు అర్థమయ్యేలా అని చెప్పానని అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దీక్ష అకాడమీ. థ్యాంక్ యూ.